అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఉన్న ప్రసిద్ధి గవిమఠం బ్రహ్మోత్సవాల గౌరవ పత్రికలను ఉత్తరాధికారి డాక్టర్ శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామి ఘనంగా ఆవిష్కరించారు. ఈ నెల 21 నుంచి 28 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపడుతున్నామని వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మఠం సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తుల కోసం సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని, ఈసారి మరింత ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో శుభ్రమైన వాతావరణం, భక్తులకు అవసరమైన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య శిబిరాలు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. శ్రీ కరిబసవేశ్వర దేవస్థానం మఠం సంబంధించిన రథోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఇందులో భాగంగా 24వ తారీఖు స్వామివారి మఠాధిపతిగా చెన్నబసవ రాజేంద్ర స్వామి వారిని, ఎనిమిదవ పీఠాధిపతిని అడ్డపల్లి సేవతో స్వామివారిని ఈ మఠానికి పిలుచుకొని వస్తారు. తదనంతరము 26వ తారీఖున స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఈ రథోత్సవం కూడా సుమారుగా ఒక 50,000 మంది కూడా భక్తాదులు ఇక్కడ వీచేసి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంకు చుట్టుపక్కల కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. మరియు 27వ తారీఖున లంకా దహనం కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ లంకా దహనం అంటే చాలా ఉత్సాహంగా జరుగుతుంది. అదే ఆ ఉత్సాహం జరుగుతుంది కనుక భక్తాదులు ಎಲ್ಲರೂ కూడా ఈ యొక్క రథోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఈ పెద్ద ఎత్తున ఈ శివరాత్రి జరుగుతుంది కాబట్టి రథోత్సవ కార్యక్రమం, ఈ రథోత్సవ కార్యక్రమం కూడా అన్ని డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ అయితేనేమి, తర్వాత ఆర్ఎన్బి అయితేనేమి, మరియు ఫైర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీసు వారు అయితేనేమి, అందరూ కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో అంతకంటే ఇంకా ఈ సంవత్సరం ఇంకా అత్యంత వైభవం జరగాలని కూడా అందరినీ కలసడం జరిగింది. అందరి అధికారులు కూడా సుముఖత చూపించినారు. ఈరోజు 3:30కు మన ఆర్డీఓ గారు కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్ నందు అందరూ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కనుక ఈ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మనకు ఏం జరగాలా, ఏం జరగబోవాలా, విధి విధానాలు ఏమని కూడా మన ఆర్డీఓ గారు క్షుణ్ణంగా తెలియపరుస్తారు. తెలియపరిచి అందరూ కూడా సహకరిస్తామని ముందుగా తెలియపరిచారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వీడియో తరపున భక్తులందరూ కూడా గమనించి స్వామివారి ఆ యొక్క చెన్నబసవ రాజేంద్ర స్వామి, కరిబసవ రాజేంద్ర స్వామి మఠానికి విచ్చేసి కన్నుల పండుగ రథోత్సవ కార్యక్రమం చూడవలసిందిగా కోరుచున్నాము. ప్రాతస్మరణీయమైన కరిబసవేశ్వరరాజయాది గురు పరంపరకి అనంతానంత ప్రణామాలను సమర్పించి ప్రస్తుత జగద్గురువులైనటువంటి చెన్నబసవ రాజేంద్ర మహాస్వాముల వారి యొక్క పాదపద్మలో ప్రణామాలను సమర్పించి వేదిక పైన ఆసీనమైనటువంటి మఠం యొక్క అసిస్టెంట్ కమిషనరు మరియు మేనేజర్ అయినటువంటి మల్లికార్జున ప్రసాద్ గారికి, మరియు ఈ పుర ప్రముఖులు, పెద్దలు, వారి పేరు పేరున వారి అందరికీ కూడా ఈ పత్రిక విడుదల చేయడం ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేస్తూ, ఈ ఉరవకొండ రథోత్సవం చాలా విశిష్టమైనది. మళ్ళీ 1924లో 20లో కరిబసవ స్వాముల వారు హంపికి పోయినప్పుడు ఆ రథోత్సవాన్ని చూసి అదే విధమైన రథోత్సవం కూడా ఉరవకొండలో జరగాలని సంకల్పించి 1924లో ఈ ప్రప్రథమంగా ఈ రథోత్సవం, 1824లో ఈ రథోత్సవం ప్రారంభమైంది. అది సుమారు 160 సంవత్సరం వరకు ఆ రథోత్సవం జరిగింది. తర్వాత 2021 నుంచి ఈ కొత్త రథోత్సవం జరుగుతున్నది. మీరందరికీ తెలుసు, ఇది కేవలం మఠం కాదు, సమస్త భక్తుల యొక్క తేరు రథోత్సవం ఇది. మీరందరూ కూడా ఇంత సంఖ్యలో వచ్చి దీన్ని దిగ్విజయంగా చేయాలని సంకల్పంతో వచ్చిన దానికి మీరందరికీ ప్రప్రథమంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రథోత్సవం కార్యక్రమంలో అందరూ కూడా తమ వంతు
సహాయ సహకారాన్ని మళ్ళీ ఇవన్నీ కూడా అందించాలని తెలియజేస్తూ ఈ సంవత్సరం యొక్క విశేషం ఏంటంటే చిన్నపిల్లలకి మనము ఈ నీతి పద్యాలు భక్తి పద్యాలని పోటీ పెట్టాము. ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి వేమన పద్యాలు కానీ అన్నమయ్య పద్యాలు కానీ ఇంకా బసవేశ్వర పద్యాలు కానీ అక్క మహాదేవి పద్యాలు కానీ అట్లా భక్తి పద్యాలని 50 పద్యాల పైన చెప్పినటువంటి వారికి 2000 బహుమానము అట్లా వాళ్ళకి ఏర్పాటు చేసినాము. వాళ్ళు 10వ తారీఖు లోపల వారి పేరు మఠంలో ఆఫీసులో నమోదు చేసుకోవాలని నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ రథోత్సవకు ముందు రోజు ఆ ఆడపిల్లలకి అక్కడక్కడ ఈ రథం గురించి ముగ్గుల పోటీ పెట్టినాము. వారు కూడా ఆఫీసులో పేరు నమోదు చేసుకొని ఆ తేరు ముందు తర్వాత సమాధి ముందు ఇక్కడ వారు ఎక్కడంటే అక్కడ ఆ ముగ్గుల్ని చిత్రాలని వేస్తే వారికి కూడా మనము బహుమతిని కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా బహుమతిని ఏర్పాటు చేసినాము. నెంబర్ 3 అంటే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల వారితో సంప్రదించినాము. ఈ ఉరుకొండ వాళ్ళే కూడా భజన సంఘం వాళ్ళు మనం రోజు వచ్చి 2 గంటలు భజన చేస్తామని ఈ జాతర సమయంలో 7 రోజులు భజన చేస్తామని అన్నారు. అలాగే చుట్టుపక్కల పల్లి వారికి కూడా మనం తెలియజేసినాము. వారు కూడా దీంట్లో పంచుకుంటున్నారు. భక్తులందరూ కూడా ఈ భజన కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తూ 4వది ఏంటంటే ఈ కార్యక్రమం అడ్డపల్లకి స్వామివారిది. స్వామివారు ముందు నాలుగడ్డ తేరు ముగించుకొని పంచమి రోజు 24వ తారీఖు ఇక్కడ ముందు పరంపరంగా వచ్చేటటువంటిది తేరు ముందు 2 రోజుల ముందే. అలా 24వ తారీఖు బూదుగవి నుంచి స్వామివారు అక్కడ పూజ చేసుకొని ఊరు బయట నుంచి ఊరు వాళ్ళ ప్రజలంతా భక్తులంతా వాళ్ళని అత్యంత గౌరవంగా మళ్ళీ సత్కారం చేసి పల్లకిలో ఊరేగింపుతూ తీసుకొని రావడం ఆనవాయితీ పరంపర. స్వాముల వారి పాదపద్మకు నమస్కరిస్తూ మనకు రాబోయే ఈ రథోత్సవము ఉరవకొండకే తలమానికంగా కూడా ఎంతో ముందు నుంచి ఈ రథోత్సవము ఉరవకొండ ప్రజలకి మనందరికీ కూడా ఆరాధ్యంగా కూడా విజయోత్సవంగా జరుపుకునే బాధ్యత మనందరూ ఉంది. కాబట్టి రేపు రథోత్సవము మనందరూ కలిసి సహాయ సహకారాలతో ఈ రథోత్సవాన్ని దిగ్విజయంగా నడపాలని కోరుకుంటూ సెలవు. స్వామివార్లకి పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు భక్తాదులకు మరియు మఠం కమిటీ సభ్యులకు మరియు మన జిల్లా అధికారి అయినటువంటి మల్లికార్జున ప్రసాద్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన గవి మఠ సంస్థానం సంబంధించి రథోత్సవ కార్యక్రమం 24వ తారీఖున ఘనంగా నిర్వహించడం మనకు అందరికీ తెలిసిందే. అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ మిగతా వాళ్ళందరూ కూడా సహాయ సహకారం అందించి ఎటువంటి భక్తాదులకు ఇబ్బందిగా కలగకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.